వీడియో కాల్ చేసావేంటి? సరస్వతి అత్తయ్యని చూస్తుంటే ఒక దేవతని చూస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు. నా ఫీలింగ్ ని నీతో షేర్ చేసుకుందామని వీడియో కాల్ చేశాను కార్తిక్. మా అమ్మని చూస్తే ఎవరైనా సరే నీలాగే అంటారు. ఆవిడ ఫేస్ లోనే ఏదో మ్యాజిక్ ఉంది. దేవతని అడిగితే వరాలిస్తుంది కదా, కాబట్టి మన పెళ్లి కూడా ఒప్పుకోమంటే తప్పకుండా ఓకే అని వరమిస్తుంది కదా. ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఆ విషయంలో నువ్వేం డౌట్ పెట్టుకోకు. థ్యాంక్ యూ కార్తిక్. ఆ మాట వినడానికి ఎంతో హాయిగా ఉంది. ఇంకా అదే నిజమైతే వండర్ఫుల్ గా ఉంటుంది. ఇంతకీ మీ అమ్మగారు ఎప్పుడొస్తారు? తీర్థయాత్రలకు వెళ్ళింది కదా, అక్కడ క్లైమేట్ సరిగ్గా లేదంట. అది క్లియర్ అవ్వగానే బయలుదేరుతానని చెప్పారు. అయినా పెళ్లి గురించి నీకు అంత తొందర ఎందుకు? నా తొందర పెళ్లి గురించి కాదులే. అయినా నువ్వు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు కదా, ఇక పెళ్లి ఎప్పుడు జరిగినా నాకు ఓకే. అప్పుడే భార్యల కమాండ్ చేసి రెడ్ సిగ్నల్ ని గ్రీన్ సిగ్నల్ లా మారేలా చేసావు. ఇంకా అప్రూవల్కి ఏం చేస్తాను? తొందరగా నీ లైఫ్ లోకి వచ్చి సరస్వతి గారిని అత్తయ్య అని పిలుస్తూ నీ కష్ట నష్టాల్లో, సుఖ దుఃఖాల్లో, బాధల్లో నీకు తోడుగా ఉండాలని ఎదురు చూస్తున్నాను. అంతే తప్ప నీ భార్య స్థానంలోకొచ్చి నిన్ను కమాండ్ చేద్దామని కాదు కార్తిక్. ఆ క్షణాలు ఇంకెంతో దూరంలో లేవులే మాలిని. తొందరలోనే నీ కోరిక నెరవేరుతుంది. నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు నీ సపోర్ట్ కావాలి మాలిని. రియల్లీ? నా సపోర్ట్ నీకు కావాలా? నా జీవితం అంతా ఇప్పటి వరకు కష్టాలతోనే సహవాసం చేస్తున్నాను. గతం ఒక చేదు జ్ఞాపకం అయితే వర్తమానం వేద విషయంలో మాయని మచ్చని మిగిల్చింది. భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేని ఒక క్వశ్చన్ పేపర్లా కనిపిస్తోంది. సో సమస్యలతో పోరాడి పోరాడి మానసికంగా అలసిపోయాను. అందుకే నన్ను బాగా అర్థం చేసుకున్న నీ తోడు నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. నీ లైఫ్లో ఇంత ఇంపార్టెన్స్ నాకు ఇస్తున్నందుకు నీకు రుణపడి ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. పక్క భర్తని కూడా చూడకుండా రిషిని జైలుకి పంపించాను. లోక్నాథ్కి కూడా జైలు భయం పట్టేలా చేసి కంటి మీద కునుకు లేకుండా చేశాను. వాళ్ల పరువు మీడియాకెక్కేలా చేసి రచ్చ చేశాను. తండ్రి కొడుకుల్ని అష్టదిగ్బంధనం చేసి హల్లకల్లోలం అయ్యేలా చేశాను. అనుకున్నట్టుగానే మా నాన్న చావుకి కారణమైన లోక్నాథ్ కుంభస్థలం కొట్టి దిక్కు తోచకుండా చేసి వాళ్ల మీద నేను గెలిచాను. కానీ నా బావని గెలుచుకున్న విషయంలో మాత్రం ఓడిపోతున్నాను. ఎందుకు? వాయి ఇన్ని రోజులు బావ విషయంలో తప్పులు చేస్తే మాల్ని ఇంటికెళ్ళి మరీ మా బావ వెనక తిరగొద్దని కొట్టాను, తిట్టాను. కానీ ఇప్పుడు బావ వైపు నుంచి కూడా మాల్నీకి పాజిటివ్ సిగ్నల్ వచ్చినట్టు కనిపిస్తుంది. నేను బావ మీద పెట్టుకునే నమ్మకమే నన్ను అపహాస్యం చేస్తుంటే నేనెలా తట్టుకోను? ఆ మాల్ని నా బావ వదలట్లేదు. బావ కూడా మాల్ని విషయంలో అడ్వాన్స్ అయిపోతున్నాడు. ఎలా కంట్రోల్ చేయాలి? బావ నేను గెలుచుకోవాలంటే ఇప్పుడు నాకున్న శక్తియుక్తులు సరిపోవట్లేదు. ఇంకా ఏదో పవర్ కావాలి. ఎక్కడుందా పవర్? మేడం, మిమ్మల్ని లోక్నాథ్ గారు పిలుస్తున్నారు. లోక్నాథ్ కొడుకుని విడిపించుకునే ప్రయత్నంలో లాయర్ల చుట్టూ తిరగకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? ఇప్పుడెందుకు నన్ను పిలిచాడు?
నగలు, డబ్బు, డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసి ఇవి ఇక్కడ ఎందుకున్నాయని ఆలోచిస్తున్నావు వీణా? అది ఆలోచించలేదు, కానీ నువ్వేదో ఆలోచించేలా చేయబోతున్నావని మాత్రం నాకు అనిపిస్తుంది. చాలు వీణా, ఇట్స్ ఎనఫ్. ఇది పంతాలకి పట్టింపులకి పోయే టైం కాదని నాకు తెలుసు. నా కొడుకు అన్న విషయం పక్కన పెడితే నీ మెడలో తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా వాడి మీద కేసు పెట్టినప్పుడు నువ్వు పగ కోసం ఎంతకు తెగించావో అర్థమైంది. నీ మేనత్త పార్వతిని ఎదిరించి నువ్వనుకున్నదే చేస్తాను అన్నప్పుడు నువ్వు ఎవరు చెప్పినా వినవు, మారవు అని అర్థమైంది. నీకు నా మీద గెలుపు కావాలి, నాకు నా కొడుకు కావాలి. ఇప్పుడు రిషి విషయంలో తండ్రిగా బతికున్నా చచ్చినట్టే లెక్క అని నిరూపించుకున్నాను. ఇంకా చాలు. నా కొడుకు కోసం నేను 100 మెట్లు దిగడానికైనా సిద్ధపడతాను. నాకు సంబంధించిన ప్రాపర్టీసు, హోదా, సర్వస్వం ఈ టేబుల్ మీద ఉంచాను. వయసులో చిన్నదానివైనా నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేనిప్పటి వరకు ఒక్క దేవుడికి తప్ప ఎవ్వరికీ మొక్కలేదు. ప్లీజ్ నా కొడుకుని విడిపించు. దయచేసి కేసును వాపస్ తీసుకో. ఈ కంపెనీ ఎండీగా నా కంపెనీలన్నిటి మీద నాకున్న సర్వ హక్కులు నీ పేరు మీద రాశాను. చూసుకో, అన్నీ తీసుకో, కానీ నా కొడుకుని మాత్రం నాకు దక్కేలా చేయి.